పేరు డాక్టర్ సుధా. నేను రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్గొండలో కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేస్తున్నాను. సో మనము ఈరోజు ఈ సమ్మర్లో ఏమేమి జరుగుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమ్మర్ వల్ల మనకి ఎటువంటి డిసీజెస్ రావచ్చు అనేది తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఫస్ట్ మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి నీకు చూస్తూనే ఉంటాము, సమ్మర్ వచ్చింది అంటే పిల్లలందరికీ కూడా మన పేరెంట్స్ ఏం చెప్తుంటారు, హీట్ వెళ్ళొద్దు, ఎండ దెబ్బ కొడుతుంది, ఇంట్లోనే ఆడుకోండి, చెట్ల కిందనే ఆడుకోండి, ఇవన్నీ చెప్తుంటారు. బట్ అవన్నీ చెప్పడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగమే ఉండదు. అంటే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ప్రతి డిసీజ్ కూడా అదే చెప్పుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఎండ దెబ్బ కొట్టకుండా ప్రివెంట్ చేసుకోవాలి. దానివల్ల మనకి హాస్పిటల్కి వెళ్ళే అవసరాలు కూడా రాకుండా ఉంటాయి. సో ఈ ఎండ దెబ్బ అనేది చాలా పెద్ద వర్డ్. దానికన్నా ముందు మనం ఒకవేళ కనుక సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడైతే కొంతమందికి కండరాల నొప్పులు రావచ్చు. ఇవి మైల్డ్ ఫామ్. కొంతమంది ఏంటంటే కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతారు, అంటే నాకు చేత కావడం లేదు, టైర్డ్నెస్ ఉన్నది, హెడేక్ వస్తున్నది, కొంచెం చికాగ్గా ఉన్నది, అంతవరకు ఉండొచ్చు. కొంతమంది ఎక్కువసేపు హీట్కి బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా పడిపోవచ్చు కూడా అన్నట్టు. సో ఇవన్నీ మైల్డర్ ఫామ్స్. సివియర్ ఫామ్కి వస్తే మనం ఏదైతే వడదెబ్బ, ఎండ దెబ్బ అనుకుంటాం కదా, అది సన్ స్ట్రోక్ అన్నట్టు. దాంట్లో మనం ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుంటే ఫస్ట్ అవర్లోనే, అంటే గోల్డెన్ అవర్లోనే ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకుంటున్నట్టయితే కాంప్లికేషన్స్ లేకుండా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హీట్ స్ట్రోక్ గురించి మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే ఎట్లాంటి లక్షణాలు ఉండొచ్చు అంటే, పేషెంట్కి టెంపరేచర్ ఎక్కువగా ఉండొచ్చు. అంటే పేషెంట్ అంటే ఫస్ట్ ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాన్యువల్ లేబర్ని తీసుకోండి, వాళ్ళు ఎండాకాలంలో కూడా బయట పని చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు సడన్గా హై టెంపరేచర్తో ఒకసారి కింద పడిపోవడం కానీ, లేదంటే ఉన్న పలానా హై టెంపరేచర్ వచ్చేసి బిహేవియర్ చేంజెస్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవడం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసుకొని ఫస్టే వాళ్ళని ఎండ నుంచి దూరంగా తీసుకెళ్ళి కొంచెం కూలింగ్ ఏరియాలో ఉంచడము, కూల్ చేయడం వల్ల ఏంటంటే మనం కొన్ని రకాల ప్రమాదాలని, లేకుంటే కొంచెం హాస్పిటలైజేషన్లో సీరియస్ అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో మనకి మన ఫస్ట్ హీట్ ఎక్కువైనప్పుడు టెంపరేచర్తో పాటుగా మన బాడీలో బ్రెయిన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. చాలా సెన్సిటివ్ బ్రెయిన్ అనేది హీట్కి చాలా సెన్సిటివ్. సో దానివల్ల ఫస్ట్ బ్రెయిన్ లక్షణాలు అంటే ఇలా ఫిట్స్ కానీ, లేదంటే బిహేవియరల్ చేంజెస్ కానీ, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుండొచ్చు. అండ్ బ్రెయిన్తో ఊరుకోకుండా అన్ని రకాల ఆర్గాన్స్ కూడా, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఆల్రెడీ వింటూనే ఉంటాం, యూరిన్ సరిగా రావట్లేదు, లేకుంటే పచ్చగా వస్తున్నదో, లేదంటే వడదెబ్బ కొట్టినట్టు మంటగా వస్తుందని వింటాం. కానీ ఇది ఇంకా కొంచెం సివియర్ ఫామ్. కంప్లీట్గా యూరిన్ స్టాప్ అయిపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, వచ్చిన యూరిన్ కూడా చాలా చిక్కబడిపోవడం, అంటే మజిల్ కండరాలు కూడా ఏంటంటే ఈ యొక్క హీట్కి చనిపోయి కిడ్నీని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. సో రకరకాల అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ మనం అనుకున్నట్టుగా ప్రివెన్షన్ బెటర్. కాబట్టి దానికోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమ్మర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంట్లోనే ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఇంట్లోనే ఉంటున్నప్పటికున్న కర్టెన్స్, విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకుంటే ఇంట్లోకి హీట్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం పిల్లలు ఎండాకాలం కాబట్టి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అలా కాకుండా ఇండోర్ గేమ్స్ మార్నింగ్ టైంలో ఆడుకునేటట్టు, ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఎండ తగ్గాక అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేటట్టుగా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, వాటర్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి మనం చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి డిపెండెంట్ స్టేటస్, వాళ్ళు ఏంటంటే డిపెండెన్స్ కాబట్టి ఏంటంటే మనం మధ్య మధ్యలో గుర్తు చేసి వాళ్ళకి వాటర్ ఇవ్వడము, అండ్ లెమన్ వాటర్ ఇవ్వడం కానీ, లేదంటే ఎలక్ట్రోలైట్స్తో నిండిన కోకోనట్ వాటర్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు, అంటే ఆల్రెడీ డిసీజ్డ్ ఇండివిజువల్స్, 60-70 ఇయర్స్ పైబడిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే బ్రెయిన్ కండిషన్స్ లైక్ పార్కిన్సోనిజం ఉన్నవాళ్ళు, డిమెన్షియా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా రికగ్నైజ్ చేయలేరు. సో వీళ్ళు కూడా డిపెండెంట్సే. సో వాళ్ళకి కూడా మనం వాటర్ ప్రాపర్గా అందించేటట్టు చేయడం వల్ల ఫర్దర్గా హీట్ స్ట్రోక్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక బయటికి వెళ్తున్నట్టయితే లైట్ క్లోత్స్ వేసుకోవడము, అంటే టైట్గా ఉండకూడదు, జీన్స్ అట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్గా ఉంటుంది. కాటన్ బట్టలు వేసుకోవడము, ముదురు రంగు బట్టల కన్నా కూడా లైటర్ రంగు బట్టలు అయితే చాలా బెటర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బయటికి ఎప్పుడైతే వెళ్తామో మనతో పాటు మన వాటర్ని కానీ, లేదంటే ఏదో ఒక లిక్విడ్ రూపంలో బటర్ మిల్క్ కానీ క్యారీ చేసుకుంటే సో మనం ఇమీడియట్గా వాటర్ తాగడానికి, లేదంటే లిక్విడ్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ఎండాకాలంలో ఫుడ్స్ అనేవి చాలా
తొందరగా చెడిపోతుంటాయి. సో బయటికి వెళ్ళడము, జంక్ ఫుడ్ తినడము ఎంత తగ్గిస్తే అంత బెటర్. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడే చేసిన పదార్థాలు ఈవినింగ్కి ఆటోమేటిక్గా పాడైపోతాయి. సో నెక్స్ట్ డే మనకి ఏంటంటే లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, లాట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడము, అండ్ డిసీజ్డ్ ఇండివిజువల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళతో ఉన్నవాళ్ళు ప్రాపర్గా కేర్, అంటే వాటర్ కానీ లేకుంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ప్రాపర్గా లిక్విడ్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం తీసుకునే జాగ్రత్తలు. ఒకవేళ కనుక ఒక పేషెంట్ ఎఫెక్ట్ అయితే ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇటువంటి పైన లక్షణాలు అన్నీ ఉంటే వెంటనే మనం ఒక కూలర్ ఏరియాకి వాళ్ళని జరపడము, ఎట్ ది సేమ్ టైం కొంచెం ఐస్ ప్యాక్స్ అవన్నీ ఏమన్నా ఉంటే వాటర్ స్పాంజ్తో కానీ బాడీని తుడవడం చేయాల్సి ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు మిగిలిన పనులు, అంటే ఇది ఓన్లీ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చిందా లేదంటే డెంగ్యూ, మలేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి చేస్తూనే పెద్ద కాంప్లికేషన్స్ వెళ్ళకుండా ప్రాపర్ హైడ్రేషన్ ఇచ్చి టెంపరేచర్ని తక్కువ చేసుకొని ఫర్దర్గా ఇంకేమైనా హాస్పిటలైజేషన్ అవసరం ఉంటే దాని తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనం ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బయట వర్క్ చేసేవాళ్ళు, లేదంటే అథ్లెట్స్ ఎవరైతే ఎండల్లో పరిగెత్తుతూ ఉంటారో లేదంటే ఎండలో ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనము వేసవి కాలంలో మనం బయట ఉష్ణోగ్రతలు చూసినట్లయితే 41 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పైకి వరకు కూడా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఎక్కువగా మా దగ్గరికి పేషెంట్స్ డీహైడ్రేషన్ తోటి మన దగ్గరికి ఎక్కువగా పేషెంట్లు రావడం జరుగుతుంది ఈ కాలంలో. కాబట్టి మన ఈ డీహైడ్రేషన్ కారణాలు ఎక్కువ ఉష్ణోగ్రతకు మన శరీరము గురైనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా మనకు స్వెట్టింగ్ ద్వారా, చెమటల ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మన శరీరానికి తగినంత నీరు మనం ఇవ్వకుంటే శరీరం అనేది డీహైడ్రేషన్లోకి వెళ్ళి షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్నే వడదెబ్బ అని అంటారు. సో ఈ వడదెబ్బలో చాలామంది ఏజ్డ్ అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లల్లో ముఖ్యంగా వీళ్ళల్లో ఏంటంటే ఈ డీహైడ్రేషన్ కనుక ఎక్కువగా అయినట్లయితే వాళ్ళు ఎమ్మటే హైపోవోలిమిక్ షాక్లోకి వెళ్ళి ఒక్కోసారి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తగిన నీరు అనేది ఖచ్చితంగా తీసుకుంటుండాలి. దాంతోపాటు కొంత ఉప్పు కానీ దీన్ని తీసుకోవడం వల్ల మన లవణాల శాతాన్ని కూడా మన శరీరంలో తక్కువ కాకుండా ఉండవచ్చు. ఒకవేళ ఇలా ఎక్కువగా ఎండకు వెళ్ళినప్పుడు వాళ్ళలో కనిపించే లక్షణాలు వచ్చేసి తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మనిషి స్పృహ కోల్పోవడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధులలో ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాలి. వాళ్ళలో ఇప్పుడు ఒకవేళ బీపీ అనేది, ఇంట్లో బీపీ చాలామంది మిషన్స్ ఉంటాయి కాబట్టి బీపీని రెగ్యులర్గా చెక్ చేసుకుంటుండాలి. 120/80 మన బీపీ అనేది నార్మల్గా ఉంటుంది. ఈ వడదెబ్బ సోకిన వాళ్ళకు 80/70, 80/60, 80/40 అంత తక్కువ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు వెంటనే వాళ్ళకు మంచినీళ్ళు, కొంత ఉప్పును కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళని కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి ఖచ్చితంగా తరలించాలి. ఈ వడదెబ్బకు మనము నివారించడానికి ముఖ్యంగా ఈ సన్ రైజ్ ఎక్కువగా ఉన్న టైంలో 10:30-11 గంటల నుంచి సాయంత్రం 3:30-4 గంటల మధ్య ప్రాంతంలో బయటికి వెళ్లకుండా ఉండడం, ఇంట్లో ఉండడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా తలకు క్యాప్ కానీ కంప్లీట్గా మనం శరీరం కవర్ అయ్యే విధంగా క్లాత్స్ కానీ వేసుకోవాలి. అదేవిధంగా వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీటిని తీసుకోవడము, మధ్యలో మన ఫ్రూట్ జ్యూసెస్ తాగడం కానీ, మంచినీరు తీసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. చాలామంది మంచినీరు తీసుకోవడం మానేస్తుంటారు. దీనివల్ల ముఖ్యంగా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా వస్తుంటాయి. దీనికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మనకు ఎక్కువ వాటర్ లాస్ కావడం వలన, యూరిన్ అనేది తక్కువ రావడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి నుంచి కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా ఈ వేసవి కాలంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ మనం నివారించాలంటే ఒక మార్గము, మంచినీరు బాగా తీసుకోవాలి. 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా మాంసాహారము, ఇవి ఎక్కువ టైం అరగడానికి ఎక్కువ టైం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయడము. అలాగే ముఖ్యంగా ఆల్కహాల్, అంటే చాలామంది ఈ బీర్ తాగడము, ఈ ఎండలో బాగా వెళ్ళి వచ్చినప్పుడు బీర్ తాగితే చాలా ఉపశమనం కలుగుతుందని అనుకుంటారు. కానీ బీర్ కానీ, ఆల్కహాల్ కానీ, విస్కీ ఇలాంటి వాటిల్లో అవి ఎక్కువగా ఏం చేస్తాయంటే అవి కిడ్నీలో ఉన్నటువంటి
కిడ్నీ మీద పనిచేసి ఎక్కువగా యూరిన్ అనేది నడుస్తుంది. దానివల్ల మన శరీరంలో ఇంకా ఉండాల్సిన వాటర్ కంటే ఇంకా క్వాంటిటీ తగ్గిపోతుంది. దానివల్ల డిహైడ్రేషన్స్ అనేది ఇంకెక్కువ అవుతుంది. అది మనకు శరీరానికి ఎలాంటి మంచిది కాదు. కాబట్టి మీరు ఈ కూల్ డ్రింక్స్ కానీ, ఇవి మనకు జనరల్గా దొరికేటువంటి కార్బోనేటెడ్ వాటర్, కూల్ డ్రింక్స్, సోడాస్ మరియు ఈ బీర్స్ ఇలాంటివి తీసుకోకూడదు. మంచినీరు ఖచ్చితంగా బెస్ట్ వచ్చేసి మంచినీరు, లేదంటే కొబ్బరి నీళ్ళు, ఇవి కూడా తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. అదేవిధంగా ఈ చిన్నపిల్లలను ముఖ్యంగా తల్లిపాలు తీసుకునే వాళ్ళకు రెగ్యులర్గా పాలు ఇస్తుండాలి. వాళ్ళకు కొంత వాటర్ కూడా అప్పుడప్పుడు ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరం. వాళ్ళ పిల్లల్ని కూడా బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇవి ఇలాంటి మనం పాటించడం వల్ల ఈ వేసవి కాలంలో మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా, ఎలాంటి రోగాలు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. మామూలుగా మనకి సమ్మరు వచ్చేసింది, ఎండాకాలం చాలా ఎక్కువగా ఉంది, ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ సమ్మర్లో అందరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరు తెలిసిందే. ఇవాళ రేపు అందరు దాదాపు వాటర్ బాగా తీసుకుంటున్నారు, సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు నీళ్ళు, ఎండలకు బయటికి వెళ్ళకపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని స్పెషల్ జాగ్రత్తలు ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సమ్మర్లో చల్లదనం వస్తుందని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల లోపల చల్లబడడం అనేది ఒక మానసికంగా సైకలాజికల్ రిలీఫ్ తప్పితే అది సమ్మర్లో వేడిని తట్టుకోవడానికి మంచి ఆప్షన్ కాదు. మంచి ఆప్షన్ వేడికి తట్టుకోవడానికంటే సమృద్ధిగా మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎంత వీలైతే అంత తీసుకోవడం. ఇంకోటి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ నీళ్ళ రూపంలో ఉన్న ఆహారం తీసుకోవడం, అంటే పప్పుచారు, కూరగాయలు, నీళ్ళు వేసి ఎసరేసి వండిన కర్రీస్, అది కూడా మితంగా తీసుకోవడం. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్, స్పైసీ చిల్లీ డైట్, ఉప్పు ఎక్కువ ఉన్నటువంటిది, తర్వాత ఆయిల్లో ఫ్రై చేసినటువంటిది ఆహారం అనేది తగ్గించాలి. షుగర్ క్వాంటిటీ ఎక్కువ లేనటువంటి ఫ్రూట్స్, జ్యూసులు తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ అంటే అందులో పాలు కలుపుతారు, ఐస్ కలుపుతారు, షుగర్ కలుపుతారు. అట్లాంటివి సాధ్యమైనంత వరకు తీసుకోవద్దు. మనం షుగర్ క్వాంటిటీ తక్కువ ఉన్నటువంటి పండ్ల రసాలు, చక్కెర వేసుకోకుండా పాలు తక్కువ వేసుకొని మనంతరం మనం చేసుకొని తీసుకోవడం వల్ల కొంచెం బాడీకి వాటర్ సరిపడంత అందించి వేడిని తగ్గించుకోవడానికి ఉంటుంది. అట్లాగని చెప్పేసి ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటిది, ఎక్కువ షుగర్ ఉన్నటువంటి పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ని బారిన పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే, ఈ సమ్మర్లో మన వేడి తాపం తగ్గించుకోవడానికి కోకోనట్ వాటర్, మజ్జిగ, ముంజలు ఇలాంటి ఒక బెస్ట్ ఆప్షన్. కోకోనట్ వాటర్ అనేటువంటిది కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, అవసరము పని మనకి ఇంపార్టెంట్ వర్క్ అనుకుంటేనే మనకి మధ్యాహ్న పూట ఎండ టైంలో బయటకు వెళ్ళాలి, అనవసరంగా వెళ్ళకూడదు. ఎక్కువ శాతం బిఫోర్ 11 కానీ ఆఫ్టర్ 5 తర్వాత కానీ వర్క్కి బయటికి వెళ్తే బెటరు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆఫీసెస్ ఓపెన్ ఉన్న టైంలో వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. తర్వాత డ్రెస్సింగ్లో మనకి ఎండ ఎక్కువగా లోపల వేడిని ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలు వేసుకోకూడదు. అంటే జీన్స్ అనేవి మనకు బాడీలో వేడిని ఇంక్రీజ్ చేస్తుంది. సో జీన్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎక్కువగా కాటను, లెనిన్, పల్చటివి, లైట్ కలర్స్ వేసుకోవాలి. డార్క్ కలర్స్ వేసుకుంటే ఏమవుతుందంటే ఎండని పీల్చుకుంటుంది. అంటే బ్లాక్ డ్రెస్సెస్ కానీ, డార్క్ డ్రెస్సెస్ కానీ మన బాడీలో హీట్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత కొంతమందికి వర్క్లో పడి వాళ్ళకి ఎండ లోపల వేడి ఎంటర్ అయిపోయి బాడీ టెంపరేచర్స్ పెరిగి సీరియస్ అయ్యేదా కూడా తెలుసుకునే పరిస్థితులు కొంతమంది ఉంటారు. ఎస్పెషల్లీ ఏజ్లో పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ కావచ్చు, కొంచెం మానసికంగా అలర్ట్గా లేని వారు, ఎస్పెషల్లీ పిల్లలు, బాగా ఎక్కువ గేమ్స్ ఆడుకునే పిల్లలు ఆటలో పడ్డారంటే వాళ్ళ బాడీలో ఎండ పెడుతుందని గ్రహించుకోలేరు. అట్లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మానిటర్ చేస్తుండాలి. వాళ్ళకి చెప్తూ ఉండాలి, మీరు ఎండకు వెళ్ళకూడదు, సాధ్యమైనంత వరకు చెట్టు నీడల దగ్గర మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ మధ్య మధ్యలో బాడీకి సరిపడేంత వాటర్ అందిస్తూ వర్క్ చేయాలా అని చెప్పాలా. ప్లస్ హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే వడదెబ్బ ఎవరికైతే మంటు టెండలో బయటకు వెళ్ళడం, వాటర్ తక్కువ తాగడం, ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, లోపల వేడిని ఎక్కువ ఉంచేటువంటి బట్టలు వేసుకోవడం, అట్లాంటివి ఉన్న వాళ్ళకి వేసుకోకుండా చెప్పాలా, వాటర్ తీసుకోమని చెప్పాలా. ఇంకోటి ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు ఫస్ట్ చెమట వస్తుంది. చెమట రూపంలో ఎండ బాడీ తను చల్లబరుచుకుంటుంది. సో కొన్నిసార్లు వడదెబ్బ ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు చెమటలు రావు. మనం చెమటలు వస్తే మనకు బాడీలో ఏం లేదు ప్రాబ్లం అనుకొని అలాగే మనం ఎండలో తిరిగితే వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. సో ప్రికాషన్స్ తీసుకోండి. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. మెయిన్ వర్క్స్ వెళ్ళాల్సినప్పుడు లైట్ కలర్వి కాటన్ దుస్తులు వేసుకోండి. సాధ్యమైనంత వరకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ మీతో పాటు క్యారీ చేసుకోండి. లేకపోతే ఆ ఉన్న దగ్గరే తాగండి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకూడదు. చల్లదనం తెచ్చుకోవడానికి షుగర్ క్వాంటిటీ తక్కువ ఉన్న పండ్లు, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళైతే కోకోనట్ వాటర్ తాగొచ్చు.
తర్వాత ముంజలు తీసుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంకొకటి ఏజ్ అబౌవ్ 60 చిన్నపిల్లలు, గర్భిణీలు, బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నారు వెళ్ళకపోవడమే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీకు వడదెబ్బ తగలదు, హాస్పిటల్స్ రావద్దు, మీకు డబ్బులు ఖర్చు కావద్దు, ఆరోగ్యంగా ఉండాలని ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమ్మర్కి వచ్చే ప్రాబ్లమ్స్, సమ్మర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. మెయిన్లీ మన ఫార్మర్స్ ఈ కాలంలో బాగా వ్యవసాయం చేసేటప్పుడు ఆ ఎండ దెబ్బకి ఏదైతే ఎండ వల్ల 40 degrees ఆల్రెడీ దాటడం జరిగింది. దానివల్ల ఎండ దెబ్బ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మెయిన్గా సన్ స్ట్రోక్ అంటాము. సో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జ్వరం రావడం, హై గ్రేడ్ టెంపరేచర్ రావడము, మూత్రం రాకపోవడము, వామిటింగ్స్ కావడము, మోషన్స్ కావడము, దీని సిమ్టమ్స్. జనరల్గా చాలామంది ఇది వైరల్ అని చెప్పి వదిలేస్తాము. కాకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ట్రీట్మెంట్ సరిగా తీసుకుంటే ఇది మనం ట్రీట్ చేసుకోవచ్చు. అలాగనే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. మోర్ దెన్ 50 years 60 years వాళ్ళకి ఎండ వల్ల బాగా డిహైడ్రేషన్ వల్ల ఒంట్లో ఉప్పు, సోడియం, పొటాషియం అనే ఇంబ్యాలెన్సెస్ జరిగి దానివల్ల కొన్ని మన కాంప్లికేషన్స్ జరగడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్దవాళ్ళు అకార్డింగ్ టు యువర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోండి. కొంతమంది గుండె పేషెంట్స్కి, కొంతమంది కిడ్నీ పేషెంట్స్కి వాటర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు మాత్రం మంచి వాటర్ తీసుకోండి. అండ్ అదర్ గ్రూప్ ఈ చిన్నపిల్లలు కూడా బాగా ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ 40+ degreesలో వీళ్ళు బయట పోయి ఆడుకోవడం జరుగుతుంది. దానివల్ల ఈజీగా వీళ్ళకి సన్ స్ట్రోక్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఆ ఆటల్లో పడి వాటర్ సరిగా తీసుకోకపోవడము ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలకి బాగా జ్యూసులు, వాటర్ మెలాన్, ఈ ఓఆర్ఎస్ శాచెట్స్ ఇవన్నీ బాగా ఇవ్వండి. సో మనం ఈ సమ్మర్ని బాగా వాటర్ హైడ్రేట్ చేసుకొని బాడీని మనని ఈ సమ్మర్ హీట్ నుంచి కాపాడుకుందాం. థ్యాంక్ యూ. ఎండాకాలంలో మామూలుగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే జనరల్గా హాట్ వాటర్ తోటి స్నానం చేయడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. నాన్ వెజ్ని తక్కువ తినడం కూడా చాలా వరకు మంచిది. వాటర్ మినిమం 3 liters per day తీసుకోవడం చాలా మంచిది. కాటన్ క్లాత్స్ వాడడం అనేది కూడా చాలా బెటర్. బయట ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం కూడా చాలా బెటర్. ఆల్కహాల్ కూడా వీలైనంత వరకు మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే చాలా వరకు మంచిది. చిన్నపిల్లలలో చాలా వరకు ఇప్పుడున్న టెంపరేచర్స్కి వాళ్ళు చాలా వరకు దూరం ఉండడమే వాళ్ళకు చాలా బెటర్. వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది హై టెంపరేచర్స్. దాంతో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఫస్ట్ మధ్యాహ్నం టైంలో పర్టికులర్లీ 11 o'clock నుంచి 5 o'clock వరకు ఈ టైం మధ్యలో మనము బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ముసలి వాళ్ళల్లో కూడా డిహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మోషన్స్ అవ్వడము, ఫీవర్ రావడము ఇవన్నీ కూడా ఇప్పుడున్న టెంపరేచర్స్ వల్ల ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి. సో ముఖ్యంగా చిన్నపిల్లలు, ఏజ్డ్ పర్సన్స్, మోర్ దెన్ 50-60 years ఏజ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఎండలకు దూరంగా ఉండడం చాలా చాలా బెటర్. ఇంకోటి మనం జనరల్గా మామూలు ఏజ్ వాళ్ళు కూడా రొటీన్ వర్క్స్ ఏమైనా ఉంటే మార్నింగ్ టైంలోనే 11 o'clock వరకు కంప్లీట్ చేసుకోవడం చాలా బెటర్. 11-12 మధ్యలో కంప్లీట్ చేసుకొని 12 to 4, 12 to 5 మధ్యలో మనము ఏదైనా వర్క్, బయటికి పోయే వర్క్, ఎండలో తిరిగే వర్క్ ఏదైనా ఉంటే కూడా పోస్ట్పోన్ చేసుకోవడం చాలా బెటర్.